ప్రైజ్ ద లార్డ్. స్తుతి కీర్తన. ఆరాధన అధిక స్తోత్రము, ఆరాధన అధిక స్తోత్రము, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. ఆరాధన అధిక స్తోత్రము, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వీణులతో నీ పాడెదన్, వీణులతో నీ పాడెదన్, నీ పాపిని నన్ను చీకొనుమా, నీ పాపిని నన్ను చీకొనుమా. ఆరాధన అధిక స్తోత్రము, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము. కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా పాపమంతయు తొలగిపోయెను, నా జీవితం నీకే అంకితం. ఆరాధన అధిక స్తోత్రము, ఆరాధన అధిక స్తోత్రము, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. ఆరాధన అధిక స్తోత్రము. కీర్తనల గ్రంథము నుండి 59వ కీర్తన. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపం చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణం తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను
వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇజ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుతారు. వినివారెవరనూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఎలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మా కేడుమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదరు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుపడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలం చేయము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలం చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంధముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయో ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఆమేన్.